జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సదానందం. ఎప్పుడైతే కర్ణాటకలో ఆ బాంబు బ్లాస్ట్ జరిగిందో అప్పటినుంచెల్లి చాలా గందరగోళంగా అక్కడ ఏర్పడుతున్న పరిస్థితి. చాలా దుర్మార్గాలు జరిగినాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక రకమైన భయాందోళనలో ప్రజలు ఉన్న పరిస్థితి. ఈ సందర్భానికి గల కారణం ఏంది? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో వాడు అప్పటికి ట్రాప్ జేయడము, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని డైవర్ట్ జేయడము, వాళ్ళ మైండ్ వాష్ చేయడము, అట్లా ఒక రకమైన ఒక తీవ్రవాద సంస్థను తయారు చేయడం జరిగింది వీడు. ఈ సల్మాన్ అహ్మద్ ఖాన్ అనేవాడు దుర్మార్గుడు. సో, ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళకి ఆయుధాలు సప్లై చేయడము, అమౌంట్ సప్లై చేయడము, ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి వచ్చే ఆ ఫండ్ అంతా గూడా వీళ్ళకి సప్లై చేయడము ఈ దుర్మార్గుడు చేస్తున్న పని. మంచి మంచి వాళ్ళను అమాయకులను వీడు రెచ్చగొట్టి చాలా దుర్మార్గంగా నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళను ప్రేరేపించే విధవ వీడు. సో, వీడు ఏ సంస్థలో ఉన్నాడు అంటే పాకిస్తాన్‌కి సంబంధించిన తోయబ్ అనే సంస్థలో వీడొక ఏజెంట్‌గా ఉండడం జరిగింది. ఏవైతే వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరూ లైక్ ఒక ఆపరేటర్ లాగా, వీడు నిర్వహిస్తున్న పరిస్థితి. సో, వీని వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు దాగున్నారు. పెద్ద వాళ్ళతోని వీళ్ళకి సంబంధాలున్నాయని జెప్పేసి అప్పుడే మన గవర్నమెంటు దృష్టి పెట్టింది. వీడిని ఖచ్చితంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వీడు అప్పటి నుంచే పరారైపోయాడు. ఇంక వాడు దేశంలో లేడు. ఎందుకంటే అప్పటికి వీడిపైన 7 కేసులున్నాయి. చాలా దుర్మార్గుడు వీడు, మామూలు విషయం గాదు. వీడిపైన 7 కేసులున్నాయి. అప్పటినుంచి వీడు అసలు కనుమరుగైపోయాడు. అసలు దొరుకుతలేడు మొత్తానికి. సో, ఇలాంటి సందర్భంలో మన ఎన్ఐఏ మామూలు విషయం గాదు ఇప్పుడు. ఒకప్పటి వ్యవస్థ గాదు గదా! ఒకప్పటి సిస్టమ్ గాదు గదా! ప్రపంచంలో నలుమూలల ఎక్కడున్నా వదిలేది లేదు. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతామని జెప్పేసి నిరూపిస్తున్న సంస్థ ఇప్పుడు మనకు ఎన్ఐఏ. సో, అదే విధంగా అంతే స్థాయిలో ప్రపంచంలో ఉన్న 195 దేశాలు ఎన్ఐఏకి సహకరిస్తున్న పరిస్థితి. ఈవెన్ కెనడాలో గూడా వాడు దారికి రాకపోతే వాడిని అక్కనే లేపడేసిర్రు మన వాళ్ళు. అంటే దీని ఎనకాల మరి ఎవరున్నారు ఏందని అంత డీప్‌గా నేను చెప్పలేను కానీ, బట్ 100% ఒక యుద్ధం జరుగుతుంది. ఒక ప్రక్షాళన జరుగుతుంది. ఒక నిర్మాణం జరుగుతుంది. అదొకసారి మనం ఆలోచించుకోవాలి. వాడు పాకిస్తాన్‌లో ఉన్నాడా? కెనడాలో ఉన్నాడా? బంగ్లాదేశ్‌లో ఉన్నాడా? వాడు ఎక్కడున్నాడని గాదు. ఖచ్చితంగా వాడిని ఏసి పడేయాలంటే ఏసి పడేయడమే. లేదు అంటే వాడిని తీసుకొచ్చి భారత్‌లో కూర్చోబెట్టడమే. ఎక్కడి నుండి? ఆళ్ళ అధికారులు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ దేశపు అధికారులు పట్టించే స్థాయి దాకా మనము తీసుకొచ్చినాము అంటే ఇది మామూలు విషయమా అని ఆలోచించుకోవాలి. ఒకప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎక్కడ బాంబు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎవడన్నా మాట్లాడాలంటే భయమెత్తున్న పరిస్థితి. తీవ్రపడుతున్న పరిస్థితి. తలదాచుకుంటున్న పరిస్థితి. ఎక్కడో మూలకు దాచుకుంటున్న పరిస్థితి. ఏదో దేశంలోకి ఉంటున్న పరిస్థితి. ఈ సల్మాన్ ఖాన్ అనే వాడిని తీసుకపోయి వీడు ఆఫ్రికాలో ఉన్న రుగాండాలో వీడు చిన్న పని చేసుకుంటూ ఏదో నటించుకుంటూ వాడక్కడ డ్రామాలు చేసిండాడ. సో, అక్కడ దొరికిన వాడిని తీసుకొచ్చి మనోళ్ళు రుగాండా నుండి వాడిని భారత్‌కి తీసుకొని రావడం జరిగింది. అంటే ప్రపంచంలో ఏ మూలనున్నా బిడ్డ ఖబర్దార్ బరాబర్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతామని ఒక రకమైన మెసేజి ఈరోజు భారత్ ప్రపంచానికి ఇస్తున్న పరిస్థితి. సో, అందుకోసమే ఎక్కడ గూడా ఏ మాత్రం గూడా మనం తగ్గని పరిస్థితి. ప్రపంచానికి భారత్ ఒక పెద్దన్నలాగా ఉన్న పరిస్థితి. ఒక విశ్వగురువులాగా ఉంటున్న పరిస్థితి. రాబోయే రోజులలో భారత్ నాయకత్వంలో ప్రపంచం నడుస్తున్న పరిస్థితికి రాబోతుంది అని జెప్పి దీనికొక సూచన. ఇదొక సూచనలాగా కనిపిస్తున్న పరిస్థితి. సో, భారత్‌తోని పెట్టుకోవద్దు అనే కార్యక్రమాలు మాత్రము 100% జరుగుతున్నాయి దీని ద్వారా. సో, ఈ వీడియో మనం ఇక్కడి దాకా చూసినామంటేనే మనం ధర్మం కోసం, దేశం కోసం ఎంతో ఆలోచించే వాళ్ళమని అర్థం. సో, అదే విధంగా ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో 10 మందిని ఆలోచింపజేయగా కింద ఒక మెసేజ్ పెట్టండి. సో, దాని ద్వారా ఇంకో 10 మందిని మనం దేశభక్తులను తయారు చేసిన వాళ్ళమవుతాం. ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఇంకో 10 మందిని ఆలోచింపజేయగలుగుతాం. సో, ధర్మం కోసం, దేశం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సదానందం.